హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ఆర్ వ్లాగ్స్. క్రిస్పీగా చికెన్ పకోడీ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఈజీ మెథడ్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చికెన్ పకోడకు అరకిలో చికెన్ తీసుకొని ఇలా కొంచెం ఉప్పు తీసుకొని ఆ నీసు వాసన అంతా పోయేదాకా మంచిగా కడిగేసుకోవాలి. లేక 2 సార్లు కడిగేసుకోవాలి. చికెన్ ఒక చెంచా కారం, అర చెంచా ఉప్పు, పావు చెంచా ధనియాల పౌడర్, జీరా పౌడర్, ఒక చెంచా ధనియాల పౌడర్, పావు చెంచా గరం మసాలా, 4 రెమ్మలు కరివేపాకు సన్నగా తరుపుకుని, అర చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్, పావు చెంచా పసుపు, ఒక చెంచా శనగపిండి, ఒక చెంచా సగం బియ్యం పిండి, కొంచెం చికెన్ మంచిగా కనబడడానికి కొంచెం చిటికెడు ఫుడ్ కలరు, ఒక కోడిగుడ్డు పలగొట్టు వేసుకోవాలి. ఇవన్నీ వేసినాం కదండి. ఇప్పుడు మంచిగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా కలిసేలాగా అన్నీ మంచిగా కలుపుకున్నా కదండి. ఇప్పుడు చికెన్ ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇట్లా హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలండి, మర్చిపోయినా. నిమ్మకాయ రసం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. 2 గంటల తర్వాత చికెన్ మంచిగా నానిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని చికెన్ పకోడా తయారు చేసుకునే విధానం చూద్దాం. బొక్కల కాడికి వెళ్ళి ఈజీగా నమిలి తినేసేయచ్చండి. అంత బాగుంటుంది, అంత క్రిస్పీగా, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.